ప్రార్థనతో మనం యూత్ మీటింగ్ ప్రారంభించుకుందాం. అందరూ మోకరించినట్లయితే. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మగలిగిన ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ మందిరంలో చేరి యవన బిడ్డలందరూ కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి వందనాలు. గడిచిన వారు అంతా ఎంతగానో మీ రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచారు. ఈ సమయం చూడలేక ప్రపంచంలో ఎంతోమంది గతించిపోయారు. వారికంటే శ్రేష్టమైన వారు ఎంత మాత్రం కాదు. మీ ఉచిత కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ నడిపిస్తూ సజీవ లెక్కలో ఉంచి నిన్ను కీర్తించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా తండ్రి నాయన, ఇక్కడ మేమందరం గ్యాదర్ అయ్యి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందనాలు. యవన బిడ్డలు నాయన వేగిరపడి యూత్ మీటింగ్కి రావడానికి కృప చూపండి తండ్రి నాయన. ఎక్కడ అలసత్వం వహించకుండా, ఎక్కడ దుష్టిని చేత వారు అడ్డగింపబడకుండా తండ్రి నాయన వారిని త్వరపెట్టి యూత్ మీటింగ్కి తీసుకొని రండి. మీ దాసులు ఎవరైతే వాక్యం విత్తబోతున్నారో మీ సిలువ చాటును మరుగు చేసి తండ్రి నాయన మీ వాక్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీ వాక్యం రెండొంచులు కలిగిన ఖడ్గం ప్రభువా, బండ హృదయాలను, మొండి హృదయాలను బ్రద్దలు చేస్తుంది, విరిగి నలిగిన హృదయాలను కడుతుంది ప్రభువా. ఎవరి హృదయం ఎలాగ ఉన్నదో మీకు తెలియను తండ్రి నాయన. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తీసుకురావటానికి మీ కృప చూపండి. పాటలు పాడబోతున్న బిడ్డల యొక్క స్వరాలను మీరు ముట్టండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చినట్లుగా పాడగలిగే కృపను మా అందరికి అనుగ్రహించండి. యూత్ మీటింగ్ ఆది నుంచి అంతవరకు మీరే తోడైన నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకున్నామని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న సిస్టర్స్ వచ్చి పాటలు పాడతారు, ఆ తర్వాత బ్రదర్స్ పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. సాంగ్ బుక్ నుండి సాంగ్ నెంబర్ 5, అన్ని నామముల కన్నా పైనామము. అందరం కలిసి పాడుకుందాం ఈ సాంగ్. పాపముల నుండి
అందరికీ తెలిసిన సాంగ్ నెంబర్ 38 కన్న తల్లి చేర్చినట్లు. ఇది కూడా అందరం కలిసి పాడుకుందాం. సైలెంట్గా ఎవరు ఉండొద్దు. అందరం కలిసి పాడుకుందాం. కన్న తల్లి చేర్చినట్లు.
సాంగే మళ్ళీ పాడుకుందాం, లాస్ట్ 2 స్టాంజాస్ అందరం కలిసి పాడుకుందాం. చాలా అర్థవంతమైన స్టాంజాస్ ఇవి. జీసస్ దేవుడు ఎలా అయితే మన కోసం వచ్చి మన పాపాలను భరించి మన కోసం మరణించాడో అని ఈ స్టాంజాస్ తెలుపుతున్నాయి. అందరం కలిసి ఈ లాస్ట్ 2 స్టాంజాస్ మళ్ళీ పాడుకుందాం. సాంగ్ నెంబర్ 116 పరమా జీవము నాకు నివ్వ. ఇది కూడా అందరికీ తెలిసిన సాంగే కాబట్టి ఇది కూడా అందరం కలిసి పాడుకుందాం. ఒకసారి అందరం సామ్స్ 8వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. విల్ యూ డిస్ప్లే? ఒకసారి మీ బైబుల్స్లో ఓపెన్ చేయండి. కీర్తనలు 8:2 సామ్ 8 సామ్ అండ్ వర్స్ 2 డిస్ప్లే అవుతుంది. ఒకసారి కలిసి చదువుదామా? అందరం కలిసి టుగెదర్. ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరం చదువుదాం. ఈవెన్ మీరు కూడా కలిసి చదవండి. శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆ వర్స్లో స్తుతులు అనే మాట ఉందా? స్తుతుల అనే మాట ఉందా? ప్రైజ్, ఐ రైట్? అవునా కదా? ప్రైజ్. మనం కలిసి ఏం చేస్తూ ఉన్నాం? ఇప్పుడు మనం కలిసి ఏం చేస్తూ ఉన్నాం?
ప్రైజ్ చేస్తా ఉన్నాం. వెరీ గుడ్. అక్కడ మెన్షన్ చేయబడిన ఏజ్ ఆఫ్ పీపుల్, ఏజ్ గ్రూప్ ఎవరు? అక్కడ మెన్షన్ చేయబడిన ఏజ్ గ్రూప్ ఎవరు? అక్కడ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. అంటే దేవుడు బాలుర యొక్క చంటి పిల్లల యొక్క ప్రైజ్ను కూడా దేవుడు కౌంట్ చేస్తున్నాడు. అమ్మ రైట్? అవునా కదా? దుర్గము అనే దానికి అర్థం ఏంటి అంటే ప్రొటెక్షన్, విక్టరీ, రిఫ్యూజ్ అనే మాటలు ట్రాన్స్లేషన్లో ఉపయోగించబడ్డాయి. అంటే మన ప్రైజెస్ మనం కలిసి పాడేటప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడు ఇక్కడ కీర్తనకారుడు చెప్పిన విధంగా అది మనకి దుర్గముగా ఏర్పాటు చేయబడతాయి. నాకు అనిపించింది ఇక్కడ చంటి పిల్లలు అని ఉంది. ఒకవేళ మనము హార్ట్ఫుల్గా చేస్తే, మనము హార్ట్ఫుల్గా పాడితే, ఇంకా బలమైనవిగా ఉంటాయి కదా. కలిసి పాడదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడు మన వాయిస్ను చూడ్డు, దేవుడు మన హార్ట్ని మాత్రమే చూస్తాడు. కలిసి పాడదాం. యూత్ మీటింగ్లో వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ ఏంటంటే కలిసి మనం పాడతాం, దేవుడిని స్తుతిస్తాం. అది మనకి దుర్గంగా, కాపుదలగా దేవుడు వాటిని కూడా మార్చగలడు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అందుకే సైలెంట్గా ఉండొద్దు, కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. పరమాశివము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయ
ప్రైజ్ లార్డ్. మన సాంగ్ బుక్లోంచి సాంగ్ నెంబర్ 37 ఊరన్నా ఊరన్నా సాంగ్ అందరికి తెలిసిన సాంగ్ కాబట్టి అందరం కలిసి పాడుకుందాము. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును జయమించును. మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును జయమించును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. మహిమలు ఎన్నో చూపాడన్నా, మార్గం తానే అన్నాడన్నా. మహిమలు ఎన్నో చూపాడన్నా, మార్గం తానే అన్నాడన్నా. మనిషిగా మారిన దేవుడేగా, మరణం పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవుడేగా, మరణం పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ
మన సాంగ్ బుక్లో నుంచి సాంగ్ నెంబర్ 17, ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. అందరం కలిసి పాడుకుందాం. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. ఆరాధనకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరి గంభీరముగా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరి గంభీరముగా. కూలిపోయెను అడ్డు గోడలు సాగిపోయిరి కనాను యాత్రలో. కూలిపోయెను అడ్డు గోడలు సాగిపోయిరి కనాను యాత్రలో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. శిలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. పౌలు శిలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో. బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా.
ఓకే, థ్యాంక్ యూ. అందరూ ఏకీభవించి చక్కగా పాడారు. నైస్. సరే, మనం ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. మన మధ్య డాన్ ఉన్నారు. అన్న వచ్చి మనకి వర్తమానం అందిస్తారు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యూత్ మీటింగ్లో దేవుడు మనతో మాట్లాడడానికి బైబిల్లో ఒక భాగాన్ని చూద్దాం రండి. కీర్తన గ్రంథము 138వ కీర్తన, సామ్ నెంబర్ 138. 138వ కీర్తన 6వ వచనము, 6th వర్సెస్, 6వ వచనము నేను చదువుతాను. మీరందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎవరు సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ సాఫ్ట్వేరు, బైబిల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయపాకండి, అది కరెక్ట్ కాదు. మీ దగ్గర చేతుల్లో బైబిల్ ఉందని ఆశిస్తున్నాను, నేను నమ్ముతున్నాను కూడా. నేను అప్పుడప్పుడు బైబిల్ పల్లవి ఎందుకు పాడతానో తెలుసా మీకు? టేబుల్ మెసేజ్ అప్పుడు బైబిల్ తెచ్చుకున్నారా తెచ్చుకోలేదా, ఆ ఒక్క అబ్జర్వేషన్ కోసం. మీరందరి దగ్గర బైబిల్ ఉండిద్దని నేను నమ్ముతున్నాను. నేను చదువుతాను, మీరు కూడా చదవండి, నాతో పాటు మీరు కూడా చదవండి, అందరం కలిసి చదువుకుందాం. 138వ దావీదు కీర్తన 6వ వచనము, పేజీ నెంబర్ 525. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టెను. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 6వ వచనము, 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టెను. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును. ప్రార్థన చేసుకుందాం. మనసులో ప్రార్థన చేసుకోండి మీరు కూడా. ప్రభువా, నాతో మాట్లాడండి, నా లోపాన్ని ఎత్తి చూపించండి. నువ్వేం మాట్లాడతావో దానికి నేను విధేయత చూపిస్తాను. నీ వాక్యానుసారంగా నేను నడుస్తాను. నా యవ్వన జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. మీరు నన్ను చెక్కండి, నా స్థితిని మార్చండి. చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ సాయంకాల యొక్క సమయంలో యవనస్తులు నీ సన్నిధికి వచ్చి కూర్చున్నారు. యవ్వన కాల జీవితంలో వాళ్ళకి ఏది అవసరమో వారితో మీరు మాట్లాడండి, సరిచేయండి, బాగు చేయండి. తిరిగి నీలో కట్టబడ్డానికి మీ కృప చూపించండి. మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. కనపడేటువంటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఈ యవ్వన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నన్ను కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మీ వాక్యాన్ని మాత్రమే మాట్లాడే నోరు నాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తేడుకున్నాం తండ్రి,
ఆమేన్. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాటిల్లో భాగంలో 138వ కీర్తనలో 6వ వచనములో యెహోవా మహోన్నతుడైనను, ఆయన చాలా ఉన్నతమైన దేవుడు అయినప్పటికీ ఎవరి మీద లక్ష్యం ఉంచుతాడు? దీనులను లక్ష్య పెట్టును. అక్కడ దాని 2వ వరుస చూడండి, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. సో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది. నువ్వు గర్వంగా ఉంటున్నావా? దీనంగా ఉంటున్నావా? కొంతమంది మంచిగా బాగా ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఉన్నవాళ్ళు యవ్వన బిడ్డల్లో ఉంటారు. మంచి తెలివి గల వాళ్ళు ఉంటారు, షార్ప్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారు. అసలుకి చాలా చక్కని జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ తెలివితేటలను బట్టి, కొంతమంది అందం, వాళ్ళకున్న బ్యూటీనెస్ని బట్టి వాళ్ళ జీవితాలు ఏముంటుంది తెలుసా? గర్వం ఉంటుంది. ఎవరికి లెక్క చేయరు. నువ్వెంత అనేవాళ్ళు యవనస్తుల్లో యవనకాల జీవితంలో అలా ఉంటుంది. ఒక్కోసారి దేవుణ్ణి కూడా మనం లెక్క చేయం. కారణం ఏంటంటే దేవుణ్ణి కూడా పక్కన పెడతాం చాలాసార్లు. అందుకని ఈ వాక్య భాగములో దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు చాలా అనుభవంతో మాట్లాడుతున్నాడు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టెను. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును. నా ప్రశ్న ఏంటంటే, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, మనందరితో మాట్లాడుతుంది. నువ్వు దీనుడువా గర్విష్ఠువా? ఆర్ యు అండర్స్టాండ్? అర్థమైందా? నువ్వు హంబుల్ పర్సన్వా, ప్రౌడ్ పర్సన్వా? నువ్వు మాట్లాడితే గర్వంగా మాట్లాడతావా? పెద్దలను చూసినప్పుడు, అమ్మా నాన్న చూసినప్పుడు దీనంగా మాట్లాడతావా? నీ నోటి మాటలు ఎలా ఉంటాయి? నువ్వు ఎలాంటి ప్రవర్తన, ఇతరులకి నీ ప్రవర్తన ఇష్టపడతారా? నీ గురించి నీ ఫ్రెండ్స్ టెస్ట్ మనీ ఇస్తారా? నా ఫ్రెండ్ చాలా దీనుడు, నా ఫ్రెండ్ చాలా దీనురాలు, ఆమెలో దీనత్వం చూస్తున్నాను. ఆమె ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ ఆమెలో దీనత్వం చూస్తాను నేను. యవనస్తుల్లో సహజంగా జనరల్గా ఏముంటుంది తెలుసా? గర్వం ఉంటుంది, ప్రౌడ్నెస్ ఎక్కువగా ఉంటుంది. నేనే అలా చూపించుకోవడానికి కూడా ఇష్టపడతారు, చాలా ఇష్టపడతారు. అలా అందరు నన్నే గుర్తించాలి, అందరు నేనే అన్నట్టుగా. మా యవనకాల జీవితంలో కూడా అంతే. నేనేం పెద్ద గొప్పనే కాదు, అంత పర్ఫెక్ట్నే మాత్రమే కాదు. కానీ అలాంటి ప్రౌడ్నెస్ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డా. నేను నా జీవితంలో ఏదైతే నేను కలిగి ఉన్నానో ఒకప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నాలో కూడా ఉంది ఆ లక్షణం. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, దీనత్వం కలిగి ఉంటే లోకం ఏమని తెలుసా? ఈడు చేతగానుడు, ఈమె చేతగానామే అని లోకం అనిద్ది. దేవుడు ఏం చూస్తాడు తెలుసా?
నీ దీనత్వాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. లోకానికి దేవునికి ఉన్న మధ్య తారతమ్యం చూడండి. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత గర్విష్టంగా ఉంటావో ఆయన దూరం నుండి గమనిస్తాడు. గర్వంగా ఉంటున్నావా, దీనత్వంగా ఉంటావా? దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు కలిగే మేలులేంటి? ఈరోజు నా ప్రసంగం 2 టాపిక్స్ చెప్తాను, టైం ఉంటేనే. దీనత్వం కలిగి ఉంటే నీకు కలిగే లాభం ఏంటి, మేలులేంటి? నేను తగ్గించుకుంటూ దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, నా తల్లిదండ్రుల దగ్గర, మొట్టమొదటిగా నా దేవుని దగ్గర, నా తల్లిదండ్రుల దగ్గర, నా ఫ్రెండ్స్ మధ్య, నా ఉపాధ్యాయుల మధ్య, నేను నేర్చుకునేటువంటి నా ఆఫీసెస్ మధ్యలో, నేను కంపెనీలో నేను దీనుడిగా ఉంటే దేవుడు నాకు కలగజేసే మేలులేంటి? అసలు దీనుడు ఎవరు? దీనుడికి ఉండే లక్షణాలు ఏంటి? ఇవి 2 టాపిక్స్ నేను మాట్లాడాలనుకున్నాను. టైంని బట్టి ముందుకెళ్తాను. అట్లా నేను ఎక్కువసేపు కూడా తీసుకొని ఎక్కడ వరకు ఆపేయాలో అక్కడ, టైం ఏంది అనుకుని అక్కడ ఆపేస్తా. జాగ్రత్తగా ఇంకొకసారి దేవుడి చిత్తం అయితే ఇంకో తరుణం ఇచ్చాను, ఇంకో టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు మొట్టమొదటి టాపిక్ ఏంటంటే, ఒక దీనుడిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, దీనత్వం కలిగిన వారికి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు. ఇది టాపిక్. దీంట్లో కొన్ని లక్షణాలు, చాలా లక్షణాలు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనవి చెప్తాను మీకు. నేను చాలా స్పీడ్గా చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా నిదానంగా చెప్తాను. ఆ నోట్ చేసుకోగలిగితే అది మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయండి. ఎందుకు లేకపోతే మనకి రికార్డింగ్ ఉండేది, తీసి దాన్ని వినండి. ఒంటరిగా కూర్చున్నప్పుడు నా స్వభావం ఏంటి పరిశీలించుకోండి, మారటానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిన్ను అద్భుతంగా ఆస్వాదిస్తాడు. సో దీనుడు నా టాపిక్. దీనుడికి ఉండవలసిన లక్షణాలు, మేలులు. దీనుడు యొక్క కలిగే మేలులు ఏంటి? క్యారెక్టరిస్టిక్ కన్నా మేలులో ఉన్నాం. మేలు ఏముంటాయి? ఒక దీనుడిని తగ్గించుకునే స్వభావం. కొంతమంది చాలా ర్యాష్గా మాట్లాడతారు. బాగున్నా అంటే బాగున్నాలే అంటారు. ఆటోమేటిక్గా ఆ యొక్క యంగ్ స్టేజ్లో అలాంటి ఇతరులు ఏంది కుర్రోడు ఎట్లా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఎదుటివాడికి ఊరకని అర్థమైపోతావు నువ్వేంటో. నీ గురించి ఒక బ్యాడ్ క్రియేషను తన మైండ్లో కలిగిద్ది. అర్థమైందా? కొంతమంది పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు లేరనంటే వచ్చి ప్రైజ్ అని కూడా చెప్పరు. ఏంటి అన్నోళ్ళ పిల్లలు ఎలా ఉన్నారేంటి అన్న ఒక క్రియేటింగ్ నేచర్ ఏర్పడింది మన మైండ్లో. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ఈ విషయాలు నీ తల్లిదండ్రులు చెప్పలేరు, ఈ విషయాలు నీ యొక్క ఫ్రెండ్స్ కూడా చెప్పలేరు. దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఎందుకు చెప్తుంది తెలుసా? నువ్వు సరిచేయబడాలి. దేవునికి అసహ్యకరమైన కార్యం నీలో ఉందని గుర్తు చేస్తాడు. ఆ అసహ్యకరమైన కార్యాన్ని నువ్వు తీసేసుకోవాలి. దీనుడికి కలిగే మేలులేంటి చూద్దాం. మొట్టమొదటి యొక్క లక్షణము రండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము, 423వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 423వ పేజీ. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము చూడండి. ఏముంది అక్కడ? 11వ వచనము, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. చూడండి, దీనులు ఏం చేస్తారు తెలుసా? తగ్గించుకునే స్వభావం నువ్వు కలిగి ఉన్నప్పుడు, దీనత్వం నీలో ఉన్నప్పుడు, పెద్దల ఎడలా, తల్లిదండ్రుల ఎడలా, నీ ఉపాధ్యాయుల ఎడలా నువ్వు ర్యాష్గా ఉండకుండా జాలి, దయ, కనికరము, దీనత్వము,
నీకు కలిగి ఉంటే ఒకానొక దినాన దేవుడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు. అట్లా ఉంది. దీనులను ఉన్నత స్థలములో నుంచును. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన ప్లేస్లో దేవుడు నిన్ను ఉంచుతాడు. దేన్ని బట్టి తెలుసా? నీ దీనత్వాన్ని చూస్తాడు దేవుడు. నీ యొక్క స్వభావాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు దీనుడిగా ఉంటావా? నువ్వు గర్వంగా ఉన్నావు అనుకోండి, ఆ ఉన్నతమైన స్థానంలో ఉండలేవు. నువ్వు చదువుల్లో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోలేవు, ఉద్యోగంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోలేవు, సమాజంలో సంఘములో ఉన్నతమైన వాడిగా నువ్వు ఉండలేవు. ఎవరుంటారు తెలుసా? దీనులను ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు. మరి నీ స్వభావం ఏంటి? దీనత్వమా, గర్వమా? గర్విష్టిగా కొంతమంది, ఒకసారి నేను ఆన్లైన్లో ఎవరు మాట్లాడుతుంటే విన్నాను, నా గురించి ప్రార్థన చేయి అని అన్నారు. అదేందో అదే మాట. అన్నా నా గురించి ప్రార్థన చేయండి అన్న అంటే ఎంత బాగుంది. ప్రార్థన చేయి నా గురించి, దాన్ని దీనత్వం అంటారా? ఆలోచించండి. అంటే ఆన్లైన్లో నేను ఎవరైనా ప్రార్థన చేయమంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు వింటాను ఎలా మాట్లాడుతున్నారు ఏంటని. ప్రార్థన చేయి నా గురించి అనేస్తారు. అది తప్పు. అన్నా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను అన్న, నా గురించి ప్రార్థన చేయండి అన్న. సార్ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నా భయంగా ఉంది, నా గురించి ప్రార్థన చేయరా ప్లీజ్. నేను ఒకసారి అనుకోకుండా ఒక ఎల్ఈఎఫ్లోకి వెళ్ళాను. ఎల్ఈఎఫ్ వాళ్ళ యూత్ మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు యూత్ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు అందరికీ ప్లేట్లు ఇచ్చారు. వాళ్ళు ఎలా అడగాలి తెలిసి, ప్లేట్ పట్టుకొని నాకు అన్నం పెట్టండి అని అడగాలి. వాళ్ళు అట్లా నేర్పిస్తారు. వాళ్ళు ఆ తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తాడు. మనం ప్లేట్ ఇటు పెడతాం కదా, వాళ్ళు అటు పెట్టరు, ఇలా పెడతారు. వాళ్ళు అన్నం పెట్టండి అన్న అలా పెడతారు. ఆ తగ్గింపు స్వభావం మనలో దేవుడు చూశాడు అనుకోండి, దేవుడు నిన్ను ఏం చేస్తాడు సార్? ఆ స్థితిలో నుంచి దేవుడు ఉన్నత స్థానంలో కూర్చొని పెడతాడు. అర్థమైందా? ఎందుకు ఈ మాట నాకు ఎందుకో యూత్ మీటింగ్ నాకు ఇవ్వగానే దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు, పెద్దల్ని ప్రేరేపించినప్పుడు, యూత్ మీటింగ్ తీసుకోమన్నప్పుడు నాకు థాట్ వచ్చేసింది, యవనస్తులు ఎలా ఉంటున్నారు, ఎందుకు ఈ నడిపింపు వచ్చింది. అందుకని దీని మీద నేను దేవుడు నన్ను నడిపించాడు. దీనులను ఉన్నత స్థలంలోకి వెళ్ళటానికి సీక్రెట్ ఏంటి తెలుసా? నీ గర్వం కాదు, నీ రెటమతం కాదు, నీ పౌరుషం కాదు, నీ అహంకారం కాదు, నిన్ను ఉన్నత స్థానంలో కూర్చుని పెట్టదు. ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటారో, దీనులుగా ఉంటారో, వాళ్ళని దేవుడు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు. ఏ యవనస్తుడైనా నేను ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటాడు. ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే ద సీక్రెట్ ఏంటంటే హంబుల్ ద సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. తగ్గించుకునే స్వభావం ఎవరిలో ఉంటుందో, దీనత్వం ఎవరిలో ఉంటుందో, విరిగి నలిగిన మనసు ఎవరిలో ఉంటుందో, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతమైన స్థానంలో కూర్చుని పెడతాడు. దిస్ ఇస్ ద సీక్రెట్. నేను ఎప్పుడు ఈ జాబే చేస్తున్నానండి, చిన్న జాబే చేస్తున్నానండి, ఇక్కడే ఉన్నానండి అనుకుంటున్నావా? నీలో ఈ స్వభావం ఉందేమో. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉన్నానేంటి, నేను ఎప్పుడు ఇలాంటి ర్యాంక్ వస్తుంది ఏంటి, క్లాస్ రూమ్లో ఇలాంటి మార్కులు ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అని ఆలోచిస్తున్నావా? నీకు ఆలోచన దేవుడిని కలగజేస్తున్నాడా ఏమన్నా అలాంటి? ఎందుకో తెలుసా? నీలో దీనత్వం లేదు. దీనత్వం కలిగి ఉండాలి. పెద్దలు చూసినప్పుడు, తల్లిదండ్రులు చూసినప్పుడు, అలానే మన ఫ్రెండ్స్ మనకన్నా పెద్దవాళ్ళని చూసినప్పుడు, అక్కలను చూసినప్పుడు, సిస్టర్స్ని చూసినప్పుడు, బ్రదర్స్ చూసినప్పుడు వెమ్మని ఏమవ్వాలి తెలుసా? వాళ్ళకి ప్రైజ్ లోడని చెప్పాలి. ప్రైజ్లాడలే అని అనకూడదు, రెండు చేతులు ఎత్తి ప్రైజ్లాడు చెప్పాలి. ఆ దీనత్వాన్ని ఎవరు చూస్తారు తెలుసా? నీ దేవుడు చూస్తాడు. అప్పుడు కనుదృష్టి నీ మీద పడింది అంటే, దేవుని కనుదృష్టి నీ మీద పడితే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను కూర్చొని పెడతాడు.
దిస్ ఈజ్ ద సీక్రెట్. ఉన్నతమైన స్థానంలో నిన్ను కూర్చొని పెడతాడు. మొదటిది అది. మొదటి లక్షణం ఏంటంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే దీనుడుగా నువ్వు ఉండాలి, దీనురాలుగా ఉండాలి. నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. అలా ప్రవర్తించి చూడండి. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి, అన్న నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి సీట్ ఇచ్చాడు నాకు. కారణం మీ మెసేజ్, దేవుడిని మీతో మాట్లాడిన మెసేజ్ని మాకు అందించారు. ఆ రోజు నుంచి నా స్థితిని మార్చుకున్నాను. దేవుడు నన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థానంలో నన్ను కూర్చొని పెట్టాడు అని మీరు ఒక దినాన్న సాక్ష్యం ఇస్తారు. ఈజ్ ఇట్ ట్రూ? సత్యం ఇది. రెండో విషయం చెప్తా. ఒక దీనుల్లో ఉండవలసిన రెండవ అనుభవాన్ని మీ మధ్య ఉంచుతాను. ఒకటి, ఒక దీనుడు పొందే లాభాల్లో లేదా మేలుల్లో ఉన్నతమైన స్థానం ఉంటుంది అతనికి. రెండో చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథం 36వ అధ్యాయము 447 లేదా 446 నేను చెప్పబోయే వచ్చిన దాంట్లో ఉంటుంది. 36వ అధ్యాయము 6వ వచనము. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. అండర్లైన్ దట్ వర్డ్. నీకు న్యాయం జరగట్లేదా అన్న? ప్రాక్టికల్స్లో న్యాయంగా ఉండట్లేదన్న వాళ్ళు. ఎగ్జామ్స్ దగ్గర కూడా న్యాయంగా ఉండట్లేదన్న. నేను కష్టపడి చదివొచ్చాను, వాడు చదువుకున్న చూసి రాస్తున్నాడు అన్న, కాపీలు కొడుతున్నాడు. అర్థమైందా? ఆయన దీనులకు ఏం చేస్తాడంట? న్యాయం జరిగిస్తాడంట. న్యాయవంతుడైన దేవుడు నీ పర్ఫెక్ట్నెస్ చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు, నీ దీనత్వాన్ని చూస్తాడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటావు, ప్రార్థన చేసుకొని మౌనంగా ఉంటాను. నీ పక్షాన న్యాయం జరిగించే దేవుడు మనకున్నాడు, న్యాయం జరిగిస్తాడు. ఒకవేళ ఈరోజు ఏ బాధతో వచ్చావో నాకే తెలియదు, నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకే తెలియదు. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది తెలుసా? దీనత్వం. మొదటిది మీకు నేను చెప్పాను, దీనుల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చుని పెడతాడు ఆయన. రెండోది చెప్పాను మీకు, దీనులని న్యాయం చేస్తాడు, న్యాయం జరిగిస్తాడు. వాళ్ళు ఎలాంటి పెద్ద నాయకులు అవ్వచ్చు, ఎంతో ఉండొచ్చు, కానీ మన దేవుడు వాళ్ళందరికన్నా సుప్రీం. మన దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి న్యాయం జరిగిస్తాడు. మూడవ లక్షణం చెప్తాను మీకు నేను, దీనులకు ఆయన చేసే మూడవ లక్షణం. కీర్తన 25 25వ కీర్తన 9వ వచనము. 25వ కీర్తన 9వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన మార్గాలను నీకు నేర్పిస్తాడు. ఎవరికి ఆయన మార్గాలు నేర్పిస్తాడు? ఎవరికి? దీనులకు. అలా క్లియర్గా ఉంది. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, ఆయన మార్గాలను దీనులకు నేర్పును. దేవుడు ఈ రాత్రి నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన మార్గాన్ని నీకు తెలుపుతున్నాడు. తన మార్గములను దీనులకు నేర్పిస్తాడు. ఇగో ఇదే త్రోవ వెలుడి నానా,
నువ్వు ఇలా ఇలా అవుతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుండిద్ది, నాన్న నువ్వు డాక్టర్ అయితే బాగుండిద్ది, నువ్వు వెళ్ళిన జాబు బాగుండిద్ది. నీ గైడెన్స్ ఇస్తాడు. ఎవరికో తెలుసా? అహంకారులకు ఇవ్వడం, గర్విష్ఠులకు ఇవ్వడం. నీకు ఒక మంచి ఆలోచన చెప్తాడు ఆయన. నువ్వేమవ్వాలో ఆయన చెప్తాడు. ఆయన నీ ఎడల ఆయనకున్న చిత్తాన్ని దీనులకు బయలుపరుస్తాడు. నువ్వు దీనత్వం లేకపోతే దాన్ని కోల్పోతావు. అర్థమైందా? దీనులకి ఆయన మార్గాన్ని తెలియజేస్తాడు. ఇదే త్రోవని వెళ్ళు, నీ జీవితం బాగుండుద్ది, నీ లైఫ్ బాగుంటుంది. ఇదే త్రోవ వెళ్ళు. దేవుణ్ణి అడుగు, ప్రభా నా ఎడల నీ చిత్తం ఏంటి? ఆయన తన మార్గాన్ని దీనులకు తెలియజేస్తాడు. గర్విష్ఠులకి, అహంకారులకి దగ్గరకు కూడా ఆయన దూరం నుంచి చూస్తాడు. ఆయన దూరంగా ఉండు నువ్వు అంటాడు, అంతే. మళ్ళీ ప్రశ్న గుర్తు చేస్తున్నా, నువ్వు దీనురాలువా గర్విష్ఠురాలువా? నువ్వు దీనుడివా గర్విష్ఠుడివా? నువ్వే ప్రశ్న చేసుకో, నువ్వే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో. నీలో ఈ యొక్క మేలు సంపాదించుకోవాలంటే దీనులను ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు ఆయన. దీనులకు న్యాయం జరిగించే దేవుడు ఆయన. ఆయన దీనులను, ఆయన మార్గాలను తెలుపుతాడు. ఆయన చిత్తాన్ని ఎవరికి తెలుపుతాడో తెలుసా? దీనులకు మాత్రమే తెలుపుతాడు. ఎవరు పడితే వాళ్ళు చెప్పడు ఆయన. నువ్వు అహంకారంగా ఉండి బయట లోపలికి వచ్చి దీనత్వం ధరించుకుంటే చెప్పడు ఆయన. నువ్వు లోపల అంతే ఉండాలి, బయటికి వెళ్ళినా కూడా అంతే దీనత్వం కలిగి ఉండాలి. 2 in 1గా ఉండకూడదు. నులివెచ్చని జీవితం ఉండకూడదు నీ జీవితంలో. లోపల చర్చిలో ఎట్లా ఉన్నావో ఇంట్లో కూడా అంతే ఉండాలి. ఇంట్లో ఎలా ఉన్నావో కాలేజీలో కూడా అంతే ఉండాలి. కాలేజీలో ఎలా ఉన్నావో నీ ప్రొఫెసర్స్ దగ్గర, నీ యొక్క లెక్చరర్స్ దగ్గర అంతే ఉండాలి. దీనత్వం దేవుడు చూస్తాడు, ఆయన మార్గాన్ని తెలియజేస్తాడు. నీ లైఫ్ని మొత్తం చెప్పేస్తాడు. నువ్వు ఇలా అవ్వు, ఇలా ఉండాలి. దేవుడు నిన్ను తగిన సమయం ముందు ఆయన హెచ్చిస్తాడు. నువ్వు ఆయన్ని దీనత్వంగా ఉండు. ఒకవేళ అహంకారంగా ఉంటే నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడా? గర్విష్ఠంగా ఉంటే నిన్ను ఉన్నత స్థానంలో తీసుకెళ్తాడా? రోషంగా ఉంటే ఉన్నత స్థానంలోకి వెళ్తావా? న్యాయం జరిగించే వాళ్ళు ఉంటారా? దేవుడే లేడు. గర్విష్ఠులకు న్యాయం జరిగించడు, అహంకారులకు న్యాయం జరిగించడు. ఆయన దీనులకు ఆయన తన మార్గాలను తెలియజేస్తాడు. దీనులకు న్యాయం జరిగిస్తాడు. దీనులను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మళ్ళీ ప్రశ్న గుర్చేస్తున్నాను, నువ్వు దీనుడివా గర్విష్ఠివా? ఆలోచించండి. ఈ మెసేజ్ విన్న తర్వాత నీ లైఫ్ స్టైల్ మారాలి. లైఫ్ స్టైల్ మారటానికి ప్రయత్నం చేయండి. వినండి, నువ్వు మర్చిపోతావు, ఊరికనే మర్చిపోతావు. దేవుడు నీకు వినిపించినప్పుడు సాతాను రెడీగా ఉంటాడు నీ మైండ్లో నుంచి దాన్ని తీసేసేయడానికి, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళడానికి. అలా ఉండకూడదు. విను మెసేజ్ని. నా మెసేజ్ని వినమని చెప్పట్లా, నా మెసేజ్ని నువ్వు వినద్దు. దేవుని వాక్యాన్ని విను, మళ్ళీ విను. ఆ క్రమశిక్షణలో నువ్వు నడవటానికి ఇష్టపడు. ఆ క్రమశిక్షణలో ఉండటానికి ఇష్టపడు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఉన్నత స్థలానికి తీసుకెళ్తాడు. నీ దేవుడు నీకు న్యాయం చేకూరుస్తాడు. నీ దేవుడు తన మార్గాలను తెలియజేస్తాడు. ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. కావాలా నీకు? 4వ చెప్పేస్తాను. 3 అయిపోయినప్పుడే 4వ కూడా చెప్పేస్తున్నాను. రండి 4వ దానికి వెళ్దాం. 35వ కీర్తన 35వ కీర్తన 35వ కీర్తన 10వ వచనము.
10వ వచనము, 35వ కీర్తన 10వ వచనము. అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు? మించిన బలము గలవారి చేతి నుండి, దీనులను దోచుకుని వారి చేతుల్లో నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడువు నువ్వే అని నా ఎముకలు చెప్పుకొనును. ఎముకలు చెప్పుకుంటాయంట. బోన్స్ తెలుసుకా మీకు? అవి చెప్తాయంట. ఏమని చెప్తాయో తెలుసా? చూడండి అక్కడ. మించిన బలము గల వారి చేతిలో నుండి, నీకన్నా ఇంటెలిజెన్స్ ముందు నుంచి, నీకన్నా శక్తి సామర్థ్యాలు కలిగిన వారి చేతుల్లో నుండి, నీకన్నా అనుభవం గల వారి చేతుల్లో నుండి దేవుడు విడిపిస్తాడు. ఇంకా అక్కడ ఉంది ఇంకో మాట, ఆ దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే. నీవే. ఆయన ఎంత చక్కగా చెబుతున్నావు చెప్పు. నీకన్నా బలము గల వారి చేతుల్లో నుండి, నీ 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 చేత కాదు, నీ శక్తిహీనుడివి నువ్వు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నీటిని నేను కొట్టగలుగుతానా, జేఈ మెయిన్స్ కొట్టగలుగుతానా, లేదా వేరు వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అవి చాలా బలం కలిగినవి, నేను కొట్టగలుగుతానా? నేను కొట్టలేను. నీకు శక్తి ఉందా? శక్తి లేదు. అవి చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. వాటిని సైతము జయించగలిగిన దేవుడు ఆయన. వాటిని సైతము నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఉన్నతమైన స్థానం, దోచుకునే వారి చేతిలో నుండి నిన్ను విడిపించే దేవుడు. బలము గల వారి చేతుల్లో నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఎవరిని తెలుసా? ఎవరిని విడిపిస్తాడు తెలుసా? దీనులను విడిపిస్తాడు. అర్థమైందా మీకు? దీనత్వం ఎన్ని మేళ్ళు వస్తాయో, ఎన్ని మేళ్ళు సంపాదించుకుంటావో. 4 అయిపోయినాయి. 5వ చెప్తున్నాను మీకు నేను. 5వది కీర్తన 37. కీర్తన 37 11వ వచనము. కీర్తన 37 11వ వచనము. దీనులను భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. చూసారా ఏముందో? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. నేను ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఒక చిన్న మెసేజ్ వింటున్నాను. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఆయా ప్రదేశాలకు వెళ్ళి అక్కడక్కడ వాక్యం చెబుతున్నారు, గాస్పల్కి వెళ్తున్నారు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు అన్న. ఎందుకు ఆలోచన? ఎందుకు ఈ ఇప్పుడున్న ప్రదేశం, ఇప్పుడున్న రోజుల్లో అది అవసరమా అని నేను వింటున్నప్పుడు ఆన్లైన్లో ఒక అతను, నేను చాలా వింటూ ఆన్లైన్లో అతను అన్నాడు, నువ్వు ఎక్కడైతే బోధిస్తావో, ఏ ప్రదేశంలో నువ్వు బోధిస్తావో, ఏ ప్రదేశంలో నువ్వు వాక్యం చెప్పి అనేక మందిని రక్షిస్తావో, 1000 ఏళ్ల పరిపాలనలో ఆ ప్రదేశానికి నువ్వు కింగు అవుతావు, రాజు అవుతావు అంట. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అందుకనే చూడు హతసాక్షులైపోతున్నారు. అందుకనే వాళ్ళ జీవితాలు ప్రణంగా పెడుతున్నారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆ దేశానికే రాజు అయిపోతారంట వాళ్ళు. ఆ ప్రదేశానికే రాజులు అయిపోతారంట. ఆ ప్రదేశానికి అధికారులు అయిపోతారంట. భూమిని స్వతంత్రించుకుంటారంట. ఎవరు? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. 5 లక్షణాలు అయిపోయినాయి. 6వ చూద్దాం. కీర్తన 147. కీర్తన 147. కీర్తన 147. 147 6వ వచనము. 147
6వ వచనము ఏముంది? 6వ వచనములో యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. దీనులను లేవనెత్తువాడు. బైబిల్లో హన్నా అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. పిల్లలు లేరు. షిలోహులోకి వెళ్ళినప్పుడల్లా, ఆ మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏడుస్తూ ఉంది. పిల్లలు లేరు ప్రభువా నాకు అని ఏడుస్తూ ఉంది. తన భర్త అన్నాడు, 10 మంది కుమారులు నీకు పుడితే వాళ్ళకన్నా నేను గొప్పవాడిని కాదా అన్నాడు. ఒకవేళ పుట్టారనుకొని వాళ్ళకన్నా నేను గొప్పవాడిని కాదా అని అన్నాడు. ఓదార్చాడు. ఆ విధంగా తన భార్యను ఓదార్చాడు. హన్నాని ఓదార్చాడు. ఆమెకు దేవుడు దర్శించి ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరే సమూయేలు. ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా మారిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవక్తగా మారిపోయాడు. 2 రాజులను అభిషేకించేవాడిగా మారిపోయాడు. కారణం ఆమె అంటుంది, ఆ మొదటి సమూయేలు గ్రంథంలో దేవుని స్తుతిస్తూ, దేవా నేను ఎక్కడి నుంచి నా బిడ్డ అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి కారణమని తెలుసా? నేను పెంట కుప్పలో కూర్చున్నప్పుడు లేవనెత్తి వాడివి నువ్వే. అలా లేవనెత్తావు, నన్ను లేవనెత్తావు, నా బిడ్డను లేవనెత్తావు. దీనత్వం ఉన్నతమైన స్థానంలో కూర్చుని పెట్టింది. దీనత్వం న్యాయం తీర్చింది. దీనత్వం తన మార్గాలు తెలియజేస్తాడు దేవుడు. దీనత్వం దోచుకునే వారి చేతుల్లో నుంచి విడిపిస్తుంది. దీనత్వం పెంట కుప్పలో నుంచి లేవనెత్తుతుంది. అందుకని మన పాటల పుస్తకంలో ఉంది, కుంగి ఉన్న వేళల్లో లేవనెత్తువాడు ఆయనే. నిన్ను లేవనెత్తాడు, ఉన్నతమైన స్థానములో కూర్చుని పెడతాడు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దీనంగా ఉంటావా, గర్వంగా ఉంటావా? ఆలోచించుకో. నీ స్థితిని ఆయన ముందు పెట్టు. నా స్థితి ఇది ప్రభువా, నన్ను ఈ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు, నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచు, నీ మార్గాలు నాకు బోధించు, నాకు న్యాయం తెచ్చు, నన్ను దోచుకునే వారి చేతుల నుంచి విడిపించు. దేవా నన్ను ఈ పెంట కుప్పలో నుంచి నన్ను లేవనెత్తు అని ప్రార్థించే. దేవుడు అద్భుతంగా లేవనెత్తాడు. దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన వాక్యము నమ్మదగినది. దేవుని వాక్యాన్ని నమ్ము, భూమిని స్వతంత్రించుకుంటా. రండి 6వ చూద్దాం. 6వ 7వ సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 34వ వచనము. 34వ వచనము ఏముంది? అపహాసకులను ఆయన అపహసించును, దీని ఎడల ఆయన దయ చూపించును. ఒకవేళ లోకం నిన్ను చూసి ఎక్కిరిస్తుందేమో, జోక్స్ చేసుకుంటారేమో నిన్ను చూసి. అపహాసకుల ఎడల అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపించును. ఒకవేళ నువ్వెవరిని ఎక్కిరిస్తావేమో, దేవుడు చూస్తున్నాడు. నువ్వెవరినైతే ఎక్కిరిస్తావో దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. అందుకని మళ్ళీ చదువుతున్నాను, అపహాసకులను ఆయన అపహసించును, దీని ఎడల ఆయన దయ చూపును. ఒకవేళ నువ్వు ఇతరుల మీద జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిట్ట ఇల్లిట్ట నవ్వుకుంటాయేమో, నీ నవ్వుని దేవుడు చూస్తాడు. ఎవరి గురించి నువ్వు నవ్వుతున్నావో దేవుడు వారిని మీద దయ చూపిస్తాడు.
తీసివేసిన రాయి ఒక దినాన తల మూలకు తలరాయిగా మారిపోతుంది. అలాంటి వారిగా దేవుడు మార్చేస్తాడు. అలాంటి వారిగా నువ్వు ఉండాలంటే, దేవుడు నీ మీద దయ చూపించాలంటే, నీ మీద జాలు చూపించాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దీనుడుగా ఉండాలి. తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకనే బైబిల్లో కొన్ని విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ఎలా ఉంటారంట? ధన్యులు అని ఉండేది. అదేవిధంగా కీర్తన 149:4 కీర్తన 149:4 యెహోవా ప్రీతి గలవాడు దీనులకు రక్షణ అలంకారం ఇస్తాడంట, రక్షణ ఇస్తాడంట. ఎవరైతే తగ్గించుకుంటూ దేవుని వాక్యాన్ని విని ఉంటారో వాళ్ళకి దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడంట. ఎందుకు ఇస్తాడు ఆయన? జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడిని. మన దేవుడే ఎంత ఉన్నతమైన దేవుడు అంట. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన రాజులకు రాజు అయిన దేవుడు, సమీపురాన్ని మా తేజస్తో ఉండగలిగిన దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? సాత్వికుడిగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు. నువ్వు దేవుడి కన్నా గొప్పవాడువా? ఆలోచించుకో. అంత ప్రభావం కలిగిన దేవుడే దీనుడును సాత్వికుడే ఉండి గొర్రె పిల్ల ఎక్కడానికి ఇష్టపడ్డాడు. అంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకో విషయం చెప్పిన మన వాగ్దానం ద్వారా దీనులను మొరపెట్టగా వారి శ్రమలో నుంచి ఆయన విడిపిస్తాడు. ఎవరైతే నువ్వు మొరపెట్టినప్పుడు, నీ శ్రమ కలిగినప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దీనుడువా గర్విష్ఠివా ఆలోచించుకో. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. దీనులు కలిగే మేలులు ఆశీర్వాదంలో కూడా అనొచ్చు. ఏంటవి? 1, ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెడతాడు దీనులను. 2, దీనులకు న్యాయం తీరుస్తాడు. 3, దీనులకు తన మార్గాన్ని చూపిస్తాడు, తెలుపుతాడు. 4, బలము కంటే నీకన్నా బలము గల వారి చేతిలో నుంచి విడిపిస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులను ఆయన లేవనెత్తే దేవుడు, దీనుడు ఆయన దయ చూపించే దేవుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆ దీనుడు మొరపెట్టగా శ్రమలన్నింటిలో నుంచి విడిపించే దేవుడు. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించి ఆస్వాదించి మన జీవితాల్లో ఫలించునుగాక. ఆమెను చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాయంకాలం మనతో దేవుని వాక్యాన్ని పంచుకున్న డానియల్ గారికి, అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మనం దీనత్వాన్ని గురించి, దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు కలిగే ప్రయోజనాలు అనివ్వండి, దీవెనలు అనివ్వండి, వాటిని మనం చూసాం. యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి నేను దీనుడినే అని చెప్పారు. అంటే ఈ దీనత్వాన్ని కలిగి ఉండడానికి ఎగ్జాంపుల్ ఎవరు మనకి? ఎక్కడుంది బైబిల్లో? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం కదా, నేను సాత్వికుడను చెప్పండి, నేను సాత్వికుడను. ఒకవేళ వర్తమానం వింటూ ఉన్నప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, నేను ఎందుకు దీనత్వాన్ని కలిగి ఉండాలి? నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు
ఆయన దేని మనసుతో ఆయన భూలోకంలో జీవించాడు. మీరు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ వర్తమానాన్ని దేవుని మాటను మనం అన్వయింపు చేసుకుంటే ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మనం రెన్యూ చేయబడతాం. ఎవ్రీడే మీరు దీనత్వాన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు అసలు హృదయంలో బరువు ఉండదు. మనం ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడానికి బరువు ఉండదు. ఇతరులను గౌరవించడానికి ఇబ్బంది ఉండదు. ఇతరులు మంచి చేస్తే అప్రిషియేట్ చేయడానికి అడ్డు ఏమీ రాదు. ప్రాక్టీస్ చేద్దాం. టీచింగ్ అయిపోయింది, ప్రాక్టీస్ ఉంది. ఎక్కడ చేస్తాం మొదటి ప్రాక్టీసు? కాలేజీలోనైతే థియరీ క్లాస్ అయిపోగానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ల్యాబ్కి తీసుకుని వెళ్తారు. మేము చదివేటప్పుడు 3 hours ఉండేది ల్యాబ్. మరి ఇప్పుడు అలాగే ఉందో లేదో నాకు తెలియదు. 3 hours ఉంటుందా? 4 hours? మోర్ దెన్ దట్? 1 hour అయినా ల్యాబ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి? షూర్? ఆర్ యూ షూర్? 3 hours. అయితే మన ఇద్దరం ఒకే కాలేజ్, అయితే మీరు వేరే కాలేజ్. అయితే థియరీ అయిపోతుంది, ప్రాక్టీస్ చేస్తాం. థియరీని దేవుడు మనకు నేర్పించాడు. బెనిఫిట్ అయ్యేది ఎవరో తెలుసా? ప్రాక్టీస్ చేసేవాడు. నాకు గిటార్ అంటే చాలా ఇష్టం అండి. గిటార్ క్లాసులో 6 గంటలో చెప్పేశాడు వచ్చిన ఆయన. ప్రాక్టీస్ చేయడం నా వల్ల కాలేదు. మీరు కిషోర్ అన్న దగ్గర కూర్చోండి, ఏ కార్డు, బి కార్డు, సి కార్డు, డి కార్డు, ఆ కార్డులు ఉన్నాయో లేవో నాకు తెలియదు, అన్నీ చెప్పేస్తాడు ఆయన 6 గంటలో. మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని పెర్ఫార్మెన్స్ చేసేసరికి ఒక 6 నెలల్లో 8 నెలల్లో పడుతుందేమో. ప్రాక్టీస్, దినత్వాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుని మాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న దీవెనలన్నీ కూడా మన జీవితంలో దేవుడు తన సమయంలో తప్పకుండా మీరు నమ్ముతారా? భక్సింగ్ గారు సండే స్కూల్ టీచర్ లెసన్ చెప్తా ఉంటే ఆయన వెళ్ళి వెనకాల కూర్చున్నారంట. మీరు నమ్ముతారా? డిడ్ యూ బిలీవ్? ఇప్పుడు షాలోమ్ మందిరంలో సండే స్కూల్కి నన్ను ఇన్ఛార్జిగా పెట్టారనుకోండి, నేను బిగినర్ క్లాస్కి వెళ్ళి వెనకాల కూర్చుని వింటానా? ప్రశాంత్ నన్ను పంపిస్తే వింటాడా? ఇవన్నీ చదివేసి ఉన్నానన్నా, వినేసి ఉన్నానన్నా ఎక్కడో మనకి కలుగుతుంది. ఏమో రైట్? అవునా కదా? ఆ టీచర్ అన్నారంట, అన్న మీరు చెప్పండి నేను కూర్చుంటానంటే, నువ్వు చెప్పమ్మా నేను వింటాను. దీనత్వంలో ఎదుటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం మనం. ప్రాక్టీస్ చేద్దాం, ఇంటిలో ప్రాక్టీస్ చేద్దాం, చర్చికి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఎలా అనిపించాలంటే, అరే ఈ అక్కకి ఇన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, నాతో ఏంటి ఇంత తగ్గించుకుని మాట్లాడుతుంది అని ఒక ముద్ర పడిపోవాలి. అరే ఈ అన్నయ్య ఏంటి ఇన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, ఈయనేంటి ఇంత సింపుల్గా ఉంటాడు అనే ఒక ముద్ర అలా వాళ్ళ జీవితంలో అలా పడిపోవాలి, అంతే ముద్ర పడిపోవాలి. ఈయనకి ఎన్ని ప్రివిలేజెస్ ఉంటే ఈయన ఇంత తగ్గించుకుంటున్నాడు ఏంటి అనే ఒక ముద్ర పడిపోవాలి అంతే. అది ప్రాక్టీస్ చేయడానికి మన కుటుంబంలో కావచ్చు, మన ఇంటిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ ఇది అందరం కలిసి పాడదాము పాటని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనుల గూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనుల గూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వందన మన మధ్యలో ఉంది. వాళ్ళ పేరెంట్స్ రవికుమార్ గారు, మిరియమ్మ గారిని దేవుడు ప్రేమించి కుటుంబానికి ఒక సొంత గృహాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగా రిఫ్రెష్మెంట్స్ వాళ్ళు అరేంజ్ చేశారు. వెళ్ళేటప్పుడు వాటిని తీసుకోవాలి అని కోరుతా ఉన్నాం. బుధవారం మనకి జూమ్లో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. రేపు స్త్రీల రిట్రీట్ ఉంది. అక్క వాళ్ళు వెనకాల కూర్చున్న అక్క వాళ్ళందరికీ రేపు ఫుల్ డే రిట్రీట్ ఉంది మందిరంలో. మీరు ఉదయం వచ్చి సాయంత్రం వరకు మీరు దేవుని మాటలు వినొచ్చు. మీరు ఎవరైతే హాలిడే ఉందో వాళ్ళు కూడా యవనస్తులు వచ్చి జరిగే మీటింగ్ విషయంలో ఏదైనా సహాయపడడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, 5:30కి మనం యూత్ మీటింగ్ ప్రారంభించుకుంటాం. కొంచెం నడిపించే వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు 5:30కి మీ ప్రాక్టీస్ అయిపోవాలి. ఎందుకంటే మనం 5:30 అని అనౌన్స్ చేసి 5:45కి స్టార్ట్ చేస్తే వచ్చే పిల్లలు 6 గంటలకు వస్తారు. మనమే వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చినట్టు అవుతుంది 6 గంటలకు రండి అని. కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నేను కమెంట్ చేయట్లేదు, ప్రేమపూర్వకంగా మీతో చెప్తా ఉన్నాను. మీ ప్రాక్టీసెస్ అన్నీ బిఫోర్ 5:30కి అయిపోవాలి. దెన్ షార్ప్గా ఉండాలి. ఒక సోల్డియర్ కంటే మీరు షార్ప్గా ఉండాలి. ఇది దేవుని పని. ఓకేనా? సో ఒకవేళ 2 ప్రాక్టీస్ అయితే 2 మంచిగా పాడండి, 3 అవసరం లేదు. ఎన్ని అయితే మంచిగా అన్ని పాడండి. మనం మన చర్చెస్లో టైంకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 5:30కి మనం గ్యాదర్ అవుతాము. సో కాన్వకేషన్లో చాలామంది వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు.
ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే బాగుండును అని అనిపించింది, కానీ సమయం అయిపోయింది కాబట్టి మేబీ ఫర్దర్ వీక్స్లో కాన్వకేషన్ ఎలా జరిగింది, మీ రెస్పాన్స్ ఏంటి, ఏం నేర్చుకున్నారు అనేది హాజరైన ప్రతి ఒక్కరూ షేర్ చేయడానికి సిద్ధపడండి. మేబీ ఇట్ మే బి రిటర్న్ ఆర్ వాయిస్ ద్వారా అయినా మీరు ఏం నేర్చుకున్నారు అనేది చెప్పడానికి సిద్ధపడి ఉండాలి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. కాన్వకేషన్ అందరిలో డానీ అన్న అంతా వంట వర్క్ చేయించారు. ఈసారి వంటలు నాకు బాగా నచ్చాయి, మీకు నచ్చాయో లేదో నాకు తెలియదు. వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి అన్నకి. వంట పని మామూలుగా ఉండదు. కిషోర్ అవునా కదా ప్రసన్న? మామూలుగా ఉండదు, చాలా టేస్ట్ వచ్చినాయి. చివరి రోజు ఇంకా బాగుంది. చివరి రోజు ఎందుకు బాగుంది చెప్పండి, ఎందుకు బాగుంది? అది చాలా బాగుంది. నేను అనుకున్నాను అంతమందికి అంటే ఏదో వండేస్తారులే, ఏం టేస్ట్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాం, కానీ మంచిగా కష్టపడ్డారు. అన్నను కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. వందన ముందుకు రా అన్న, ప్రార్థన చేస్తారు, నేను బ్లెస్సింగ్ ఇస్తాను. డానీ అందరికి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు ఎలాది వందనాలు, స్తుతులు ఆచరించుకున్నాం. శిష్య వందనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు ఎల్లేని వందనాలు. ఆ గృహము ప్రార్థించే ఇల్లుగా మీరు మార్చండి. ఆ గృహంలో అందరూ ప్రార్థన చేయడానికి మీ కృప చూపించండి. ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మీరు మార్చండి. అనేక మంది ప్రభా విశ్వాసులకు ఆదరించే కుటుంబంగా మీరు మార్చండి. దేవా, ఆ కుటుంబాన్ని వాళ్ళ బిడ్డలకి స్వాస్థ్యముగా మీరు ఇవ్వండి. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆ ఇంటిని కూడా మీరు బ్లెస్ చేయమని కోరుకుంటూ, తండ్రి బిడ్డను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఎంత గణపరుస్తూ, ఈరోజు జరిగిన యూత్ మీటింగ్ తీసుకొచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించమని కోరుకుంటూ, ఇచ్చిన అల్పాహారాలను మీరు దీవించమని కోరుకుంటూ, అందరికీ సమృద్ధిని మీరు దయచేయమని కోరుకుంటూ, యేసు నామములో ప్రార్థించి మీకు ఇంత వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రత్యేకంగా ఈ సందర్భంలో వందన కుటుంబం అంతటికి, వారి తల్లిదండ్రులకి, నూతన గృహానికి కూడి వచ్చిన మనకు, సకల లోక పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఒకరిని విష్ చేసుకుందాం. ఈలోపు రిఫ్రెష్మెంట్స్ మీ దగ్గరికి వస్తాయి. కండిషన్ అన్న చెప్పలేదు, వాళ్ళే ఇస్తారా, మీరు తీసుకోవాలని.